సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సైకలాజికల్ థ్రిల్లర్ చూసింటారు అండ్ థ్రిల్లర్స్లో వేరే రకాలు చూసింటారు, కాకపోతే మైథలాజికల్ థ్రిల్లర్ ఎప్పుడైనా విన్నారా? అంటే మీరు ఆరి అని టైటిల్ పెట్టినప్పుడు దాని కింద దట్ ఇట్ సెల్ఫ్ ఒక మనిషి మృగంలాగా మారడానికి కూడా వెనుకాడాడు ఆ కోరిక తీర్చుకోవడానికి. ఇలా యాసిడ్ పోయాలి, ఇంకొకరిని చంపేయాలి అండ్ ఇంకొకరిని అయితే రేప్ చేయాలి, అది కూడా బ్రూటల్గా అని చెప్పేసి ఇలా చెప్తుంటే ఏంటిది అంటే ఒక్క నిమిషం ఏమనిపిస్తుందంటే అది తీక్షణంగా చూసిన తర్వాత అరే మన కోరికలు కోరుకునేటప్పుడు కూడా ఒక్క నిమిషం ఆలోచించాలేమో అన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఒక మనిషి చేయలేనివి ఒక మృగం చేసే పనులను మీకు అప్పచెప్తే అసూయ అనసూయ ఎలా ఉంటుందో ఈ మూవీలో మనం చూడబోతున్నాం. జెలస్ అనే దాన్ని నిజంగానే మీరు డెబ్యూ ప్రొడ్యూసర్ అవునా? సో ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్కైనా యాక్టర్కైనా ప్రొడ్యూసర్కైనా ఖచ్చితంగా తగిలే ఉంటాయి దెబ్బలు. సో ఇలాంటి దాటుకొని ఎలా వచ్చారు? ఇలాంటివి తప్పకుండా ఉంటాయండి. ఛాలెంజెస్ అనేవి లేకుండా లేకపోతే సినిమాని పర్ఫెక్ట్గా చేసాము అని చెప్పలేము. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి సైకలాజికల్ థ్రిల్లర్ చూసింటారు అండ్ థ్రిల్లర్స్లో వేరే రకాలు చూసింటారు, కాకపోతే మైథలాజికల్ థ్రిల్లర్ ఎప్పుడైనా విన్నారా? మరి విన్నా కానీ అది కూడా చాలా తక్కువగా వచ్చి ఉంటుంది. మరి అదే కవులోనే మరి తొందరలో రిలీజ్ కాబోతున్న ఆరీ మూవీ రిలీజ్ కాబోతుంది. అరే ఆ ట్రైలర్ చూసిన తర్వాత అయితే కొంచెం అరే ఇలా కూడా కొంచెం మైండ్తో కూడా ఆడుకోవచ్చు, ఒక దేవుణ్ణి మెయిన్ పాయింట్గా పెట్టుకొని ఇంత స్టోరీ నడిపించచ్చా అని చెప్పేసి నాకు అనిపించింది. మరి దాని గురించి ఇంకా వివరంగా మాట్లాడుకోవడానికి ఇక్కడైతే మనతో పాటు కూడా ప్రొడ్యూసర్ ఆర్వీ రెడ్డి గారు ఉన్నారు. మరి మాట్లాడిద్దాం, ఇంకా బోల్డ్ అనే విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ చాణక్య. హౌ ఆర్ యు సర్? థ్యాంక్ యూ సో మచ్. యా సార్, కాన్సెప్ట్ ట్రైలర్ అనేది రిలీజ్ చేసి ఛానల్ అవుతున్నా కానీ స్టిల్ అది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఈవెన్ అందులో కనిపించిన అనసూయ గారు కానీ, సాయి కుమార్ గారు కానీ, అండ్ శుభలేఖ సుధాకర్ గారు, ప్రభావతి గారు, ఇలా చాలామంది ఉన్నా కానీ దట్ కాన్సెప్ట్ అనేది చాలా ఆలోచింపజేసేలా ఉందన్నమాట. సో ఫస్ట్ ఏంటి సార్ అది, దాని గురించి ఏంటి? అంటే మీరు ఆరి అని టైటిల్ పెట్టినప్పుడు దాని కింద ఒక క్యాప్షన్ వస్తుంది, మై నేమ్ ఈస్ నోబడీ అని. ఎస్, దట్ ఇట్ సెల్ఫ్ ఏ థాట్ ప్రొవోకింగ్ నేమింగ్ కన్వెన్షన్. ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది అంటే మై నేమ్ హూ ఈస్ దట్ నోబడీ అనే దాని మీద ఒక మిస్టరీ ఉంటుంది, ఆ క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది. అది ఫస్ట్ 2 letters అరిషడ్ వర్గాల నుంచి తీసుకున్నది. సో మా సినిమా మొత్తము అరిషడ్ వర్గాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కామం, మదం, మాత్సర్యం, ఈ 6 characters ఏవైతే ఉన్నాయో డైరెక్టర్ గారు ఏంటంటే ఈజ్ ఎ వెరీ వివిడ్ బుక్ రీడర్. సో హీ హాజ్ ఎ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎపిక్స్. ఈ భాగవతం కావచ్చు, మహాభారతం కావచ్చు. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి ఒక సినిమా చెయ్యాలి అని అనుకున్నప్పుడు, బికాజ్ నేను అతని షార్ట్ ఫిల్మ్స్ పాండమిక్ టైంలో పేపర్ బాయ్ ఇవన్నీ చూసి నాకు చాలా లాజికల్గా అనిపించాడు. అంటే అందరూ తీస్తారు సినిమాలు, అంటే ఒక ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, అలా 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 వెళ్తుంటుంది. కానీ ఈయన డైలాగ్ రైటింగ్ కానీ లేకపోతే క్యారెక్టరైజేషన్ కానీ చాలా లాజికల్గా ఉంటుంది. సో దెర్ ఈస్ అ మైండ్ గేమ్ ఆల్వేస్. ఐ సీ హీ ప్లేస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఏ మైండ్ గేమ్. రైట్. సో అలా బిల్డ్ చేసుకొని గాడ్ మస్ట్ బి క్రేజీ అని ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చిండే. సో అది చాలా అంటే ఇంట్రెస్టింగ్గా ఉండింది. సో అలా మేము చూస్తూ చేస్తూ కనెక్ట్ అయ్యాము. ఆయన కూడా చాలా స్టోరీస్ చెప్పాడు నాకు ఈ స్టోరీకి ముందు. సో నాకు అవన్నీ నచ్చలేదు. బట్ ఈ పాయింట్ చెప్పినప్పుడు ఈయన రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండి రిటర్న్లో వచ్చేటప్పుడు సార్ మీకు ఏవి నచ్చట్లేదు, ఒక పాయింట్ చెప్తానని చెప్పి ఈ స్టోరీ చెప్పాడు. ఓకే. సో ఈ స్టోరీ అప్పుడు లాక్ అయింది. ఎందుకు లాక్ అయింది అంటే సింపుల్ లైక్ కాన్సెప్ట్, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్స్, దానిలో ఉన్న ఎనిమీస్ ఇవన్నీ మనకు తెలిసినవే. కోపం ఎలా ఉంటుంది, ఒక కోరికలు ఎలా ఉంటాయి, లేకపోతే కామం ఎలా ఉంటుంది, అంటే లోబి అనేవాడు ఎలా ఉంటాడు, ఇట్లా నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ నేను డిజైన్ చేసుకున్నాను. ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్ మీద మనం ఒక సినిమా తీద్దాము అన్నాడు. అంటే ఇలా చాలా వచ్చింటాయి కదా, ఇది కొత్త సబ్జెక్ట్ ఏం కాదు కదా అనుకున్నప్పుడు దట్స్ వేర్ ఈ సెడ్ లైక్ ఇప్పుడు ఈ కోరికలు తీర్చుకోవాలని ఆశతోటి ఏ స్టేజ్కైనా వెళ్తారు. అంటే ఒక మనిషి మృగంలాగా మారడానికి కూడా వెనుకాడాడు
ఆ కోరిక తీర్చుకోవడానికి. ఆ కోరిక ఏంటిది అనేది సస్పెన్స్. మనం ఆ కోరిక మీద డిజైన్ చేసాం సినిమాని. బట్ ఈ కోరికలు ఎవరు తీరుస్తారు అది సస్పెన్స్ థ్రిల్లర్. ఓకే, ఎవరు వస్తారు, ఎవరు తీరుస్తారు, సో ఈ అరిషడ్ వర్గాలకి బ్యాక్గ్రౌండ్ ఏంటి, భాగవతంలో ఏం చెప్పారు, భాగవతంలో నుంచి దీన్ని నేరేట్ చేసుకొని డిజైన్ చేసుకొని ఈ సినిమాని ఈ క్యారెక్టర్స్ పెట్టుకొని ఫస్ట్ హాఫ్ అంతా మీరు చూసినప్పుడు ఎవరికి అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ అయిపోయి సెకండ్ హాఫ్లో ఇలా కోరికలు ఇట్లా అంటే అవి కోరికలు తీరవు. కానీ ఎందుకు తీరట్లేదని క్వశ్చన్ చేసుకున్న ప్రాసెస్లో వాళ్ళు అర్థం చేసుకుంటా ఉంటారు ఈ కోరికలు మనం ఎందుకు కోరామో అని. అసలు ఈయన ఎవరు, ఈయనకు కోరికలు తీరుస్తానని చెప్పడం ఏంటి, మనం ఇక్కడికి రావటం ఏంటి, ఈయన అడగటం ఏంటి, ఈయన ఏవో మనకు టాస్క్లు ఇవ్వటం ఏంటి, ఇవి చేయడానికి మనం వెళ్ళటం ఏంటి, దీనిలో చాలామంది తారసపడతారు. రైట్, ఇంట్రెస్టింగ్ డైరెక్టర్. ఇప్పుడు చాలామంది సినిమాటిక్ బ్రిలియన్స్ అంటూ ఉంటారు. ఆ సినిమాటిక్ బ్రిలియన్స్ అనేది క్యారెక్టర్స్ని ఇంటరాక్ట్ చేయించడంలో మీరు ఇంటర్కట్స్ చూస్తే ప్రతి క్యారెక్టర్ తెలియకుండా ఒక్కొక్కరు క్రాస్ పాత్ ఉంటుంది, వాళ్ళు ల్యాండ్ అయిపోతారు. ఇప్పుడు ఎవరెవరికి సంబంధం ఉండదు, కానీ జర్నీలో ఒకరికి తెలియకుండా ఒకరు ఇంటర్డిపెండెన్సీ ఉంటుంది. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ మీద డిపెండెన్సీ ఉంటుంది, వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ చేసుంటారు. ఆ ప్రాసెస్లో ఎవరు రియలైజ్ అయ్యారు, ఎవరు వీళ్ళందరినీ మార్చారు అనేది అది. అంటే అనసూయ గారు అండ్ సుబలేఖ్ సుధాకర్ గారు కానీ సాయి కుమార్ గారు అంటే బిగ్ క్యాస్ట్ పెట్టుకొని మరి కూడా వెళ్తూ ఉన్నారు. అండ్ దీని గురించి మెయిన్గా వాళ్ళని ఒప్పించడంలో ఎక్కడైనా కానీ ఒక హర్డిల్స్ ఏమన్నా ఫేస్ చేశారా? లేదండి, ఇది ఇన్స్టాంట్. ఇప్పుడు నేను ఎలాగైతే ఇన్స్టాంట్గా డైరెక్టర్ గారి స్టోరీ చెప్పగానే కనెక్ట్ అయ్యానో, ప్రతి యాక్టర్ దీనిలో పనిచేసిన వాళ్ళ క్యారెక్టర్ డిస్క్రైబ్ చేసినప్పుడు మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఇలా చేయబోతున్నారు అనుకున్నప్పుడు ఇన్స్టాంట్గా కనెక్ట్ అయ్యారండి. ఎవరు అసలు నో చెప్పలేదు, మళ్ళీ చేద్దాం అని ఎవరూ అనలేదు, ఇన్స్టాంట్గా అయ్యారు. మీరు సినిమా మీద చూస్తే వీళ్ళందరూ పైసా వసూలు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీరు అసలు అందరూ ఇప్పుడు సాయి కుమార్ చాలా సినిమాలు చూసాం. ఓకే, యాంగ్రీ మ్యాన్ గా చూసాము, లేకపోతే చాలా ఆయన డిఫరెంట్ వెరైటీస్ ప్లే చేశారు. ఒకటి అని కాదు, ఆయన వెటరన్ సీజనల్ ఈజ్ అ హీరో కమ్ యాక్టర్ కదా. సో కానీ దీనిలో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఒక సూపర్ రిచ్ క్యారెక్టర్ చేశారు. అంటే షో స్టీలర్, మొత్తం ఆ ఎపిసోడ్ ఆయన వచ్చిన ప్రతి సీను స్టీలర్. దానికి తగ్గట్టు మిగతా వాళ్ళు కూడా, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ఎవరైతే మై నేమ్ ఈజ్ నోబడీ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నారో అంతే పర్ఫార్మెన్స్ ఉంది. అంటే మామూలుగా ఇది మీ వెరీ ఇంటరాక్టివ్. మీకు ఆ డైలాగ్స్ వింటున్నప్పుడు చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. మీరు ట్రైలర్ చూడండి, ఆ ట్రైలర్ కూడా క్రిస్ప్ పెట్టుకున్నాం అంతే. ఓన్లీ ఈ కాన్సెప్ట్ బయటకు వెళ్ళాలి. ఇప్పుడు స్టార్ హీరో కోసం చూసాము, ఒక 6 months వెయిట్ చేసాము, బట్ వాళ్ళకి డేట్స్ అవైలబిలిటీ లేకపోవటం వల్ల మేము కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. కానీ అక్కడ కోరికలు కోరుకునేటప్పుడు రిటర్న్లో అవతలున్న పర్సన్ చెప్తారు, మీకు ఈ కోరిక నెరవేరాలి అని అంటే ఇలా యాసిడ్ పోయాలి, ఇంకొకరిని చంపేయాలి, అండ్ ఇంకొకరినైతే రేప్ చేయాలి, అది కూడా బ్రూటల్గా అని చెప్పేసి ఇలా చెప్తుంటే ఏంటిది అంటే ఒక్క నిమిషం ఏమనిపిస్తుందంటే అది తీక్షణంగా చూసిన తర్వాత అరే మనం కోరికలు కోరుకునేటప్పుడు కూడా ఒక్క నిమిషం ఆలోచించాలేమో అన్నట్టు అనిపించింది. అంటే మీరు మనిషిలో అంతర్లీనంగా ఒక బలమైన కోరికలు ఉంటాయి. అవి ఈయన ఎంత బలంగా కోరిక నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు అనేది దేవుడు టెస్ట్ చేస్తాడు. అంటే మనిషి దేవుడు అని కాదు, ఇప్పుడు మీరు ఒకటి ఇది అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఎంత బలంగా ఉన్నారు దాని మీద అనేది నేను పోక్ చేయాలి మిమ్మల్ని. అసలు మీరు స్ట్రాంగ్గా కాదన్నది నాకు తెలియాలి. నేను ఎలా తీరుస్తాను మీ కోరిక, నేను ఎలా మాటిస్తాను. సో మీరు బలంగా లేరు అని నాకు తెలిసినప్పుడు మిమ్మల్ని నేను వదిలేస్తాను. సో ఇంత బలంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి అట్లా వేరే వేరే ఒక ఇన్హ్యూమన్ యాక్టివిటీస్, ఇప్పుడు ఒక మనిషి చేయలేనివి ఒక మృగం చేసే పనులను మీకు అప్పచెప్తే మీరు చేస్తారా? మీ కోరిక బలమా, ఈ పని బలంగా ఉంటుందా, ఈ పని చేసి మీ కోరిక నెరవేర్చుకుంటారా, ఈ పని చేయడానికి వెళ్ళి మీరు మారి మంచిగా అవుతారా? అది సినిమాలో చూడాలి మీరు, ఎలా వెళ్తుంది ఏంటి ఏమనేది. చాలా అద్భుతంగా దీన్ని డిజైన్ చేశాడు. మా మెయిన్ స్టార్ హీరో ఎవరంటే మా కథ అండి. కథ ద వే ఇట్ ఈస్ పోర్ట్రైడ్, మీరు ఒక్కొక్కరిని చూసినప్పుడు మీరు సర్ప్రైజ్ అవుతారు. అంటే దీనిలో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది, సస్పెన్స్ ఉంది, కామెడీ ఉంది, దాని తర్వాత ఎమోషన్స్ చాలా హెవీ ఎమోషన్స్ ఉన్నాయి, అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఒక ఫాదర్ సన్, మదరు సన్ను, రైట్, ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఊహించండి, ఇప్పుడు 50 ఏళ్ళు మీరు ఒక ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండి
మీరు ఆ ఫ్రెండ్కి ద్రోహం చేయాలంటే ఎంత ఆలోచించాలి. మీ కోరిక నీ ఫ్రెండ్ సొంత ఫ్రెండ్కి ద్రోహం చేస్తున్నావు, నీకు తెలిసి చేస్తున్నావు, నువ్వు నిజంగా చేస్తావా చేయవా? ఓకే, నీ కోరిక నెరవేర్చుకోవడానికి నీ ఫ్రెండ్ని నువ్వు తెలిసి వెన్నుపోటు పొడుస్తున్నావు, నువ్వు పొడిచావా లేదా అనేది ఒకటి. అది శుభలేఖ సుధాకర్ గారు చేస్తారు సార్. ఇప్పుడు ఓకే చెప్పేసి నిజంగానే అంటే ఆయన అంత ఇదిగా దాన్ని చేశారు. అలానే ఈ శ్రీకాంత్ అయ్యం గారు ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్ మీరు చూస్తే అసలు ఈయన మెయిన్ ప్రోటగానిస్టా అంటే 6 మంది అందరిని ప్రోటగానిస్టా అనుకుంటారు మీరు, అంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా సినిమాలలో ఆయన ఇప్పటివరకు చేసి ఉంటారు, కానీ కట్టిపడేశాడు ఈ ఎక్స్ప్రెషన్. చిన్న మైన్యూటీ కూడా ఒక చోట తన ప్రేయస్ ఉంటుంది, తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, నేను స్టోరీ రివీల్ చేస్తున్నా, వెళ్ళి తనని ప్రాస్టిట్యూషన్ కింద అరెస్ట్ చేయాలి. అప్పుడు తను కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. అంటే మనం మైల్డ్గా వెళ్ళిపోయి ఒక షాక్ తగిలినట్టు అయిపోయి నెక్స్ట్ ఏం మాట్లాడాలో తెలియకుండా మనం బ్లాంక్ అయిపోతాం కదా, అవి అంత ఈజీగా రావండి. ఒక క్యారెక్టర్ దానిలో ఆ క్యారెక్టర్లో జీవిస్తేనే దాన్ని అర్థం చేసుకొని ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వగలరు. మీరు ఆ సినిమా మీద చూసినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ చూసినప్పుడు మీరు పెట్టిన డబ్బు దీనికి సరిపోతుంది, చాలు, ఈ ఒక్క సీన్ చాలు, నేను పెట్టిన 100 రూపీస్ 200 రూపీస్ అన్న ఫీలింగ్ వస్తుంది. అంత బాగా చేశారు. ఒక్కరని కాదండి, అనసూయని మీరు అనసూయ భరద్వాజ్ గారిని డిఫరెంట్గా చూస్తారు మీరు. తను ఇంతవరకు ఏవో క్యారెక్టర్స్ చేసినా కానీ ఈ జెలస్ అనే దాన్ని నిజంగానే ఎలా పోర్ట్రే చేసింది. అంటే ఒక అసూయ అనేది మనిషి రూపంలో నడిచి వస్తే ఎలా ఉంటుందో అనసూయ. అనసూయ ఓకే. సో అంటే ఒక అసూయ మనిషి రూపంలో ఉంటే దాన్ని మనం నిజంగా ఒక సినిమాటిక్గా ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు తను 100% పర్ఫార్మెన్స్ డెలివరీ చేసింది. తను లాస్ట్లో అంత క్రూయల్గా మారటం ప్రాసెస్లో, తర్వాత లాస్ట్లో రియలైజ్ అవటం, సో ఇవన్నీ చాలా హృదయంగా ఉంటాయి, అంటే ఆకట్టుకుంటాయి మిమ్మల్ని. అనసూయ ఎలా ఉంటుందో ఈ మూవీలో మనం చూడబోతున్నాం. మీరు గ్యారంటీగా చూడొచ్చు. తనకి ఇంకా బెస్ట్ బ్రౌనీ పాయింట్స్ ఇస్తారు. చాలా బాగా చేసింది, గ్లామరస్గా ఉంటుంది, చాలా బాగా చేసింది. ఈ ఎక్కడ వల్గర్గా ఉండదు. అదే ఏంటంటే మా థాట్ ప్రాసెస్ కూడా యూనివర్సల్ కాన్సెప్ట్. ప్రతి ఒక్కరు అన్ని వర్గాలకి నచ్చే సినిమా ఇది. 6 ఏళ్ళ పిల్లోడి దగ్గర నుంచి 60 ఏళ్ళ వరకు అందరూ చూడగలిగేది, ఎంజాయ్ చేయగలిగేది. ఇప్పుడు మా సినిమా కాబట్టి మేము చెప్పుకుంటున్నాం అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ నేను అలా చెప్పట్లేదు. ఇప్పుడు చాలామందికి మన పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ చదివే ఓపిక లేదు, ఇప్పుడున్న జనరేషన్కి అస్సలు లేదు. ఇప్పుడు మేము వీఆర్ అట్ 40s 50s, మా జనరేషన్లో ఉన్న వాళ్ళకి వీటి గురించి కొద్ది గొప్ప తెలుసు. ఆ భావం ఏంటనేది తెలుసు. మంచి చెడు, చిన్న పెద్ద అనే తేడాలు, గౌరవంగా ఎలా బ్రతకాలి, గౌరవంగా ఎలా ఉండాలి, మనిషిని ఎలా గౌరవించాలి, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు, ఏది ధర్మం ఏది అధర్మం అనేది మా జనరేషన్ వాళ్ళకి మా పేరెంట్స్ మా టీచర్స్ వీళ్ళందరూ చెప్పడం చేయటం వల్ల ఒక అవగాహన ఉండి మేము అట్లా జీవితాన్ని నడిపించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇది చాలా స్పీడ్ యుగం కాబట్టి ఈ టెక్నాలజీ ఎక్కువైపోయి, ఫోన్స్ ఎక్కువైపోయి, యాప్స్ ఎక్కువైపోయి వాళ్ళకు అసలు సూర్యుడు నిజంగా ఎప్పుడు చూసింటారో వాళ్ళకి తెలియదు, సూర్య నమస్కారం ఎప్పుడు చేశారో కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే పొద్దున్న లేవగానే పడుకోగానే ఇవన్నీ ఫోన్లు వీటితోటే సరిపోతుంది. అంటే చాలామంది ఎత్తిన తల దించరంటే అమ్మాయి పెళ్లి చూపులలో ఎత్తిన తల దించకుండా ఉంటారు అనుకుంటారు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎత్తిన తల దించట్లేదు, ఎక్కడ పెడుతున్నారు, ఫోన్లో పెడుతున్నారు. ఓకే. సో మేమేంటంటే వీళ్ళందరి చదవాలా చేయాలని కాదు, కానీ మనకేంటంటే చాలా ఆధ్యాత్మిక శక్తి ఉంది, మనకు చాలా అంటే ఒక సంపద, దాన్ని ఎట్లా చెప్పాలి, కల్చరల్ సంపద మనకు చాలా ఉంది, హెరిటేజ్ చాలా ఉంది. అది మనం ఎవరము కరెక్ట్గా చేరవేయట్లేదు మన నెక్స్ట్ తరం ఏమైపోతుంది, ఒక టెక్నాలజీ వేవ్లో మనీ సంపాదించుకోవాలి, సెటిల్ అవ్వాలి, కంపారిజన్ వరల్డ్ బతికేస్తూ వాళ్ళకి మార్నింగ్ ఎప్పుడైంది, ఈవినింగ్ ఎప్పుడైంది, నైట్ ఎప్పుడైంది అని తెలియకుండా ఉండిపోతున్నారు. సో మేము ఈ సినిమాలో చెప్పింది ఏంటంటే ఈ గ్రంథాల సారాంశం, ఒక ఎసెన్స్, ఈ గ్రంథాల సోల్ వాళ్ళకి ఇవ్వగలిగాం. ఎలా ఇవ్వగలిగామంటే ఈ క్యారెక్టర్స్ని వాళ్ళ రూపంలోనే వాళ్ళల్లో ఒకటిగా, ఇప్పుడు మీరు సినిమా చూస్తే మీకు సంబంధించిన మీ ఆలోచనలు, మీ భావనలు, మీ చేష్టలు, ఓకే,
అవన్నీ ఈ సినిమాలో మీకు కనిపిస్తాయి. అంటే మీరు కనెక్ట్ అవుతారు, ఇది నేనేనా, ఇది నా క్యారెక్టర్ వస్తుంది ఏంటి అంటే ఇప్పుడు అక్కడ చూపించిన 6 క్యారెక్టర్స్ కూడా మనలో ఉన్నవి. ఒక్కొక్క క్యారెక్టర్ తో ఒక్కొక్కటి మనం కనెక్ట్ అయిపోతాం అనమాట. ఆ 6 క్యారెక్టర్లు ఇప్పుడు అరిషడ్ వర్గాలకు సంబంధించినవి కాబట్టి ఇప్పుడు కోపం లేని వాళ్ళు ఉండరు, కామం తెలియని వాళ్ళు ఉండరు, రైట్? అంటే ఆశ లేని వాళ్ళు ఎవరు ఉండరు, అత్యాశ ఉండే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు, అసూయ లేని వాళ్ళు ఎవరు ఉండరు, రైట్? గర్వం మదం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అంటే ఒక మనిషిలో ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. దుర్గుణాలు ఇవి మన అంత శత్రువులు. ఈ శత్రువుల నుంచి బయటపడేది ఎలా, ఎవరు బయటపడేస్తారు, ఎలా బయటపడేస్తారు, మీరు ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో అందుకే నేనేమంటున్నానంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. మేము కొత్త ప్రొడ్యూసర్స్గా సార్ అంటే నేను ఇదే అడుగుదాం అనుకున్నా సార్. ఏంటంటే మీరు డెబ్యూ ప్రొడ్యూసర్ అవునా? సో ఈ పాయింట్ చెప్పేటప్పటికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఒప్పుకున్నారు. కానీ ఎప్పుడైతే మూవీ షూటింగ్ కానీ స్టార్ట్ చేసిన తర్వాత సో ఫేస్ చేసిన హడిల్స్, సో ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్కైనా యాక్టర్కైనా ప్రొడ్యూసర్కైనా ఖచ్చితంగా తగిలే ఉంటాయి దెబ్బలు. సో ఇలాంటి దాటుకొని ఎలా వచ్చారు అంటే నేను ఎలా చెప్పాలండి, ఇప్పుడు మనం దూరం నుంచి ఆకాశాన్ని చూసినప్పుడు చందమామ, మెరిసే తారలు, దాని కవిత్వము, బీచ్లో నడుస్తున్నప్పుడు ఆకాశం వైపు చూస్తున్నప్పుడు మనతో పాటు చందమామ వస్తుంది, తారలు వస్తున్నాయి, ఆ ఫ్రేమ్ బాగుంటుంది ఊహించుకోవడానికి. అది సినిమా ప్రపంచం. ఓకే సో ఎవరికైనా ఏ ప్రాజెక్ట్ అయినా అండి, ఇక్కడే కాదు, ఇప్పుడు ఒక తల్లి బిడ్డకి జన్మనివ్వాలంటే తను పుట్టినొప్పులు పడుతుంది, కానీ ఆ జర్నీని ఎంజాయ్ చేస్తుంది తను. తనకి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, తనలో ఒక తన్మయత్వం ఉంటుంది. ఓకే సో కానీ ఈ జర్నీలో తనకు కొన్ని ఈతిపాతలు కూడా ఉంటాయి, కొన్ని పుట్టినొప్పులు ఉంటాయి. సినిమా మేకింగ్ కూడా, ఒక సినిమా తీయాలనుకుంటే ఇలాంటివి తప్పకుండా ఉంటాయండి. ఛాలెంజెస్ అనేవి లేకుండా లేకపోతే సినిమాని పర్ఫెక్ట్గా చేసాము అని చెప్పలేము. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు మేము కొత్త వాళ్ళం కాబట్టి కొంత తెలుసు కొంత తెలియదు. సినిమా ఫీల్డ్లో చాలా క్రాఫ్ట్స్ ఉంటాయి, వాటి మీద అవగాహన ఉండాలి. తర్వాత ఇది పీపుల్స్ మేనేజ్మెంట్ అండి. ఒకటి నేను చెప్పాలనుకున్నది, నేను నేర్చుకున్నది ఏంటంటే, బయట చాలా ఐటీ సెక్టర్ కావచ్చు, లేకపోతే ఇంకా డిఫరెంట్ కార్పొరేట్ వరల్డ్స్ కావచ్చు, ఉండొచ్చు. కానీ సినిమా మనుషులు చాలా సున్నితమైన వాళ్ళు. వీళ్ళ ప్రపంచం వేరండి, వీళ్ళ ప్రపంచం వేరు, వీళ్ళ ఆలోచనలు వేరు. వాళ్ళని అర్థం చేసుకుంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్ వస్తుంది. వాళ్ళని అర్థం చేసుకోకుండా ఉంటే వాళ్ళ సెన్సిటివ్నెసెస్ అంటే చాలా ఎట్లా ఉంటాయంటే టచ్ మీ నాట్ అని ఉంటాయి. వాటిని మనం కరెక్ట్గా టచ్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. రాంగ్ స్పాట్లో మీరు రబ్ చేస్తే గిన వాళ్ళ రియాక్షన్స్ వేరే ఉంటాయి. సో ఇది పీపుల్ మేనేజ్మెంట్కి సంబంధించింది. అందుకే ఎవరు డైరెక్ట్గా 1-to-1 ఇక్కడ మాట్లాడరు. నాకున్న ఛాలెంజ్ ఏంటంటే, చాలా వరకు ఈ కష్టాలని మా డైరెక్టరు నెరవేర్చాడు కొంతవరకు, జయశంకర్. ఎందుకు అంటే ఇప్పుడు తను మొత్తం ఈ కర్త కర్మ క్రియ లాగా ఈ సినిమాకి పనిచేశాడు. ఓకే సో వీ హ్యావ్ సమ్ ఛాలెంజెస్. ఇప్పుడు ఏంటి, మేము సినిమాని ఫాస్ట్గానే ఫినిష్ చేసాం. ఓకే మేము ఫస్ట్ కాపీ ఒక 1 year ముందు తెచ్చుకున్నాం. ప్రసాద్ ల్యాబ్స్లో ప్రివ్యూస్ కూడా వేసాం. చాలామంది ప్రముఖులు వచ్చారు. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారికి చూపించాము, చాలా బాగుందన్నారు, మన మాజీ రాష్ట్రపతి. తర్వాత అశ్విని దత్ గారు చూశారు, చాలా అప్లాడ్ చేశారు, మంచి ప్రయత్నం అయ్యా, బాగా చేశారు అన్నారు. అలానే మన ఈయన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు చూశారు, ఆయన చాలా బాగా చెప్పారు, అసలు మంచి కథ, ఇది మంచి సినిమా, బాగా తీశారు. ఆయన కూడా అలానే అన్నారు, ఇది క్లాసిక్. ఆయన వాడిన పదం ఇది, దిస్ మూవీ ఈజ్ ఎ క్లాసిక్. ఆయన ఏదో స్క్రీన్ ప్లే గురించి కూడా గొప్పగా మాట్లాడారు. ఇంతమంది ప్రముఖులు అయితే చూసిన తర్వాత వాళ్ళ ఒక అప్లాజ్ అనేది కూడా ఇచ్చారు. కానీ 1 year బ్యాకే రెడీ అయినా కానీ ఇంత డిలే ఎందుకు, అదే చెప్పబోతున్నా. ఇప్పుడు అలా ఉన్నప్పుడు కామన్ పర్సన్ స్టాండ్ పాయింట్లో మేము ఒక స్పెషల్ మేము ఏమనుకున్నామంటే ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేలో వెళ్దాము. ఇంతవరకు క్యారెక్టర్ బేస్డ్, డైలాగ్ బేస్డ్, ఇంట్రిగ్గా ఉండేవి, అంటే ఛాలెంజింగ్గా ఉండేవి, పోర్ట్రే చేసేవి, అట్లా చేద్దాము, దాన్ని ఒక డిఫరెంట్ వేలో తీసుకెళ్దాము అనుకున్నాం. తర్వాత చాలామంది చూసినప్పుడు అంటే ఇది బాగుంది, డైలాగ్ అంతా బాగుంది, విజువల్స్ మన వాళ్ళు తెలుగు ప్రేక్షకులకి ఎట్లా అంటే సాంగ్స్ బాగుండాలి, ఫైట్స్ ఉండాలి, విజువల్స్ ఉండాలి, రైట్, కథతో పాటు ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండాలి అనుకున్నప్పుడు మా ఇనిషియల్ థాట్ ప్రాసెస్ ఏంటి, మేము ఒక భాగవతంలో ఉన్న అరిషడ్ వర్గాల్ని ఈ క్యారెక్టర్స్ ద్వారా చెప్పాలి అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్స్ని మాట్లాడిచ్చాం.
సో ఇక్కడ డైలాగ్ వర్షన్ చాలా ఎక్కువ ఉంది. సో మీకు విజువల్స్ కమర్షియల్స్ ఇవన్నీ తగ్గిపోయినాయి అనమాట. సో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే బ్రహ్మాండంగా ఉంది, ఇది మీరు కమర్షియల్స్ కొంచెం యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పారు. సో నేను ప్రొడ్యూసర్గా కాల్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే నేను దీని మీద ఫస్ట్ కాపీ అప్పుడు 3 months 4 months ఇక్కడే ఉండి నాకు అన్ని వాటిల్లో ఒక అవగాహన వచ్చింది, అన్ని డిపార్ట్మెంట్స్లో ఏమేం జరుగుతుంది ప్రాసెస్, ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్, తర్వాత మిక్సింగ్ కానీ లేదా ఫస్ట్ కాపీ ప్రిపరేషన్స్ కానీ సెన్సార్ ప్రిపరేషన్స్ కానీ. సో నాకు కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉంది సినిమా మీద. ఇప్పుడు సినిమా అన్ని క్రాఫ్ట్స్ 24 crafts ఎలా పనిచేస్తాయి అనేది ఒక అవగాహన ఉంది. సో డైరెక్టర్ మాకు కొంతమంది బయర్స్ కూడా వచ్చారు. వచ్చి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ 3-4 చేంజెస్ చేస్తే మేము కొంటాం. అవుట్ రైట్ డీల్స్ కూడా వచ్చినాయి. సో ఈ 3-4 చేంజెస్ చేయాలి అంటే ఇప్పుడు మొత్తం మూవీని డిస్టర్బ్ చేయాలి. సో మేము ఒక గ్యాప్ తీసుకున్నాం, ఒక 2 months గ్యాప్ తీసుకొని ఆలోచించాం, మనం డైరెక్ట్గా ఓటీటీకి వెళ్ళిపోదామా లేకపోతే ఈ ఫిక్స్ చేసి థియేటర్కి వెళ్ళిపోదామా. సో నాకు ఎలా ఉండిందంటే, నాకు ఏదైనా మొదటి నుంచి ఒక విషయం పట్టుకున్నప్పుడు ఎంత కష్టం వచ్చినా నేను దాని మీద నిలబడి మనకు నచ్చిన విధంగా చేసుకోవాలి. ఇప్పుడు నాది ఇది ఫస్ట్ జర్నీ, ఫస్ట్ మూవీ. ఇట్లాంటి చిన్న చిన్న ఒడుగుదొడుగులు ఉన్నప్పుడు వదిలిపెట్టేయకుండా గట్టిగా నిలబడి, ఇప్పుడు డైరెక్టర్ కూడా టీం కూడా మాతో పనిచేసిన ఆర్టిస్టులు కానీ లేకపోతే టీం కానీ, ఇప్పుడు అనూప్ రూబెన్స్ గారు కానీ ఇప్పుడు ఎన్ని చేంజెస్ వచ్చినా కానీ ఆయన చేసి ఇచ్చారు. అలానే యాక్టర్స్ కూడా సహకరించారు. సో మేము ఈ రీషూట్కి వెళ్ళాం బేసిక్గా. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన ఫైనల్ ప్రోడక్ట్ చూస్తే అందుకే అంత ధైర్యంగా మేము ఉండగలుగుతున్నాం. ఏంటంటే మీకు అన్ని కమర్షియల్స్ ఎలిమెంట్స్, సినిమాటిక్ బ్రిలియన్స్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, కామెడీ కావచ్చు, సెంటిమెంట్ కావచ్చు, మెయిన్ మీకు ఈ కంటెంట్ ఈ కథ కావచ్చు, ఎక్కడ దాన్ని డీవియేట్ కాకుండా చాలా టైట్ స్క్రీన్ ప్లేలో దీన్ని ఎండ్ టు ఎండ్ ప్రజెంట్ చేసాం. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అంటే అది చాలా ఫస్ట్ ప్రొడ్యూసర్స్కి చాలా ఛాలెంజింగ్. అందుకే నేను పార్ట్నర్స్ని యాడ్ చేసుకున్నాను. పార్ట్నర్స్ కూడా నేను ఎక్కువ డిస్కస్ చేయలేదు, ఇది నా కాన్సెప్ట్, మీరు సెన్సార్ అయిపోయింది, మీరు చూడండి, నచ్చితే రండి. వచ్చారు, సినిమాని చూసి వచ్చారు, వచ్చి వాళ్ళు హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. సో వాళ్ళ సపోర్ట్ వలన మళ్ళీ రీషూట్కి వెళ్ళిపోయి మిస్ అయిన ఎలిమెంట్స్, మిస్ అయిన ఇంటర్కట్స్ అన్నీ దీన్ని చూసి చేసి ఇప్పుడు ఏమంటాము, ఇప్పుడు ఫస్ట్ మేము ప్లేట్ మీల్స్ లాగా పెట్టాం. ఇప్పుడు పంచభక్ష పరమాణాలు పెట్టాం. ఓకే, కానీ ఒకటి అడగనా సార్, ఎప్పుడైనా కానీ ఒక మెయిన్ ప్రోడక్ట్ అనేది తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడము అంటే ఈ మెయిన్ కోర్ ఎలిమెంట్స్ని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది కదా. అలా డిస్టర్బ్ చేయకుండానే దానికి తగ్గట్టు మిగతా అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేశారా? అది డైరెక్టర్ గురించి చెప్పాలి. అలాంటప్పుడు హీ డిడ్ వండర్ఫుల్ జాబ్. ఎందుకంటే బ్లెండ్ చేయటం అనేది అంత ఈజీ కాదండి. ఈ కోర్ కాన్సెప్ట్ కానీ లేకపోతే మేము ఫస్ట్ కాపీలో తీసుకున్న క్యారెక్టర్స్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ, డైలాగ్స్ కానీ ఎక్కడ మిస్ కాకుండా దీన్ని బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళారు. బ్లెండ్ చేయడం వలన మీకు ఒక ఫస్ట్ హాఫ్ అంతా చాలా రిఫ్రెషింగ్ ఫీల్ ఉంటుంది. ఓకే, మీకు విజువల్స్ ఉంటాయి, ఇప్పుడు యూత్ఫుల్ సాంగ్స్ ఉంటాయి, నేరేషన్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, ఓకే, ఒక క్యూరియాసిటీ ఉంటుంది, మధ్యలో ఈ క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ అయిపోతుంది. మీకు ఇంటర్వల్కి వచ్చేసరికి రెగ్యులర్ బ్యాంగ్ పడినట్టే పడుతుంది. ఎట్లా పడుతుంది అనేది మీరు థియేటర్లో చూడాలి. అంటే ఒక క్యారెక్టర్ వస్తున్నప్పుడు ఇంటర్వల్ బ్యాంక్ వచ్చేసరికి మన రాజమౌళి గారు అని చెప్పలేం, కానీ రాజమౌళి గారి ముద్ర ఉంటుంది కదా, ఆ టైపులో ఒక ముద్ర పడిపోతుంది. ఓకే, ఇది లస్ట్, ఇది జలస్, ఇది యాంగర్, ఓకే, ఇది అటాచ్మెంట్, ఈ టైప్లో మీ ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. అంటే మేము అంతవరకు బిల్డ్ చేసుకుంటే క్యారెక్టర్స్ని తీసుకొచ్చి ప్రేక్షకులకి కన్ఫ్యూజ్ లేకుండా చేసాం. ఓకే, ఈ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది, కానీ ఎట్లా చెప్పాము, డైరెక్టర్ బ్రిలియన్స్ అక్కడ కనిపిస్తుంది జయశంకర్. ఈ అన్నిటినీ కనెక్ట్ చేసుకుంటూ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా వీటితో విజువల్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, యూత్ఫుల్ సాంగ్స్ కావచ్చు, అలానే ఈ క్యారెక్టర్స్ అన్నీ మాట్లాడుకోవటం కావచ్చు, ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు. మీరు అన్నారా అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక మనిషి వీళ్ళందరూ నడిపిస్తుంటాడు. సో ఇంటర్వల్ అయిపోయేసరికి ఎవడు ఈ సైకో, ఈ సైకో చెప్పిందని దానికి మనం ఎందుకు ఉంటున్నాము, వీడు నిజంగానే నెరవేరుస్తాడా, ఇదేదో అంతా ఏదో గేమ్ లాగా ఉంది, బిగ్ బాస్ లాగా ఉంది అన్న టైప్లో ఒక స్టేట్కి వచ్చేస్తారు వీళ్ళు. దాని తర్వాత వీళ్ళకి ఈయన అంతు తెలుద్దాము
అని సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతారు. ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నంలో వీళ్ళ కోరికలు నెరవేర్చుకున్నారు, ఈ కోరికలు నెరవేర్చుకునే ప్రాసెస్లో వీళ్ళు ఎలా మారిపోయారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండింది, సో దానికి దేవుడి లీల అనేది ఎలా పనిచేసింది, ప్రతి మనిషిలో అంటే మేము చెప్పాలనుకున్నది క్యారెక్టర్ రూపంలో చూపించాం, కానీ ప్రతి మనిషికి అంతర్లీనంగా ఇద్దరు ఉంటారండి, ఒకడు మంచోడు ఒకడు చెడ్డోడు. ఓకే, మంచోడు ఏంటంటే ధర్మం వైపు ఉండి ధర్మం గురించి ఆలోచిస్తూ ఇది చేస్తే వేరే వాళ్ళు ఇబ్బంది పడతారు నా వలన, నేను ఇది చేస్తే సమాజానికి నష్టం జరుగుతుంది అని ఒక సర్దుకొని పోయి ఉండే ఒక సనాతన ధర్మానికి అనుగుణంగా బ్రతికే వాళ్ళు ఒకడు ఉంటాడు. రెండో వాడు ఎలా ఉంటాడు, ఈ సమాజంలో కొంతమంది పోక్ చేస్తుంటారు, నిన్ను ప్రశాంతంగా వన్నీరు. ఓకే, ఇప్పుడు నీ బతుకు నిన్ను బతకనివ్వరు, నువ్వు ఎదుగుతున్నా కిందుకు లాగుతారు, నువ్వు ఎదగకపోయినా ఎగతాళి చేస్తారు. సో ఇలాంటప్పుడు ఆ ఘర్షణలో తనకు తెలియని ఇది వచ్చేస్తుంది. ఓకే, కంపారిజన్ కావచ్చు, వేరే వాళ్ళకి బ్రతకాలనుకోవచ్చు, వాళ్ళు తీర్చుకుంటున్నప్పుడు వాళ్ళు అలా బతుకుతున్నప్పుడు నేను ఎందుకు ఇలా బతకూడదు, నా కోరికలు నేను ఎందుకు తీర్చుకోకూడదు, నాకేం తక్కువైంది అనేది ఇది తక్కడి లాంటి త్రాసు లాంటిదండి. అంటే ధర్మము అధర్మము. ఓకే, ఈ ధర్మం నుంచి అధర్మం వైపు వెళ్ళిపోయారు ఈ కోరికలు నెరవేర్చుకోవడానికి, మళ్ళీ ఈ అధర్మం నుంచి ధర్మం వైపు వచ్చారా లేదా అనేది ఆరి అంతే. నైస్ సార్. ఇది కాన్సెప్ట్ గురించైనా కానీ చాలా డెప్త్గా చెప్పారు. చాలా అంటే అదేనండి నందమూరి వీరేంద్రనాథ్ కూడా అనింది అదే, ఇది 2 అవర్స్లో చెప్పే సబ్జెక్ట్ కాదు, చాలా పెద్ద సబ్జెక్టు, చాలా ధైర్యం చేశారు, చాలా బాగా చెప్పారు. సార్ ఇన్ఫాక్ట్ నేను ఒక వర్డ్ యూజ్ చేయనా, అంటే బాధపడినా ఏమనుకోలేదు. అంటే ఫస్ట్ ఇంతకుముందు ఒక 1 year బ్యాక్ తీసిన కాపీ అయితే మీరు చూసుకున్నప్పుడు విత్ ఒక ఓన్లీ డైలాగ్స్ వితౌట్ కమర్షియల్ ఎలిమెంట్స్, అంటే ఒక డాక్యుమెంటరీ లా ఉండింది అనుకోవచ్చేమో. ఒక డాక్యుమెంటరీ కంటే ఒక ఓటీటీ ఫిల్మ్ లా ఉండింది అనుకోండి. ఓకే, సో అలాంటిది సో ఇప్పుడైతే కంప్లీట్గా ఒక సినిమా థియేటర్లో చూసే ఒక కమర్షియల్ ఎలిమెంట్తో కూడుకున్న ఒక సినిమాని తీసారా? పక్కా కమర్షియల్ అండి. ఓకే, పక్కా కమర్షియల్. ఇప్పుడు మీలోంచి ఒక ప్రొడ్యూసర్ బయటకు వచ్చాడు, పక్కా కమర్షియల్, పైసా వసూల్ పర్ఫార్మెన్స్, ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయదు. ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్కి నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోలేను, లేకపోతే వేరే ఇప్పుడు ఇండస్ట్రీ నామ్స్ కూడా అంటే చాలామంది ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు, చాలా ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి. ఇప్పుడు మాది వీ స్టార్టెడ్ విత్ వెరీ హంబుల్, రైట్, వీ వాంటెడ్ టు బీ దేర్ దట్ వే. నేను కోరుకునేది ఏంటంటే ప్రేక్షకులను కానీ లేకపోతే సినిమా ప్రపంచాన్ని కానీ ఈ మమ్మల్ని ఆదరించండి. ఓకే, సినిమా చూడండి అంటే ప్రతి ఒక్కరు చెప్పేదే ఇది. ఓకే, వాళ్ళు కూడా ప్రేక్షకులు కూడా ఏ స్టేజ్కి వచ్చినారని మిమ్మల్ని ఓడి సినిమా తీయమన్నారు, మీరు మళ్ళీ సినిమా తీసి మీ కష్టాలు కన్నీళ్ళు మాకెందుకు సార్, నేను అవి చెప్పట్లేదు. ఓకే, నేను మంచి ప్రోడక్ట్ ఇచ్చాను, ఇప్పుడు ప్రోడక్ట్ ఇచ్చాను. ఓకే, నేనేం చెప్తున్నానంటే మీ దైనందిక జీవితంలో ఇది ఒక మంచి భావనని ఈ సినిమా చూసిన తర్వాత మీలో కలగజేస్తుంది. ఓకే, మిమ్మల్ని బాధ పెట్టదు, సంతోషపెడుతుంది, ఆలోచింపజేస్తుంది, మీకు తెలియని ఆనంద బాష్పాలు ఉంటాయి. బయటకు వచ్చినప్పుడు మీరు ఇంక సినిమా అయిపోయింది వెళ్ళిపోతున్నప్పుడు కూడా నేను ప్రొడ్యూసర్గా సినిమా చూసిన తర్వాత నా టీం మీద కావచ్చు, డైరెక్టర్ మీద కావచ్చు, ఆర్టిస్టుల మీద కావచ్చు, ఓవరాల్గా సినిమా మీద కావచ్చు, నా సినిమాకి సహకరించిన పార్ట్నర్స్ వైపు నుంచి కావచ్చు, నేను ఒక్క మాట అయితే చెప్పగలను, రోలింగ్ టైటిల్స్ వరకు మీరు నిలబడే ఉంటారు థియేటర్లో. నైస్. బాగుంది. ఈ మధ్య ప్రేక్షకులకు అది కొత్త అయినా పాత అయినా అని మాత్రం పట్టించుకోవట్లేదు, అందులో కాన్సెప్ట్ ఉందా లేదా, ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడడానికి కూడా దే ఆర్ రెడీ టు గో అండ్ వాచ్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆరి మూవీలో అయితే అది ఉండబోతుందని కూడా మళ్ళీ గుద్ది మరి చెప్తున్నారు మీరు. బల్ల కాదండి, ఇంకా ఏదైనా ఉన్నా కానీ గుద్ది చెప్పగలను. ఎందుకు అంటే అంత ధైర్యంగా నేను ఉండగలిగాను. ఒక కొత్త ప్రొడ్యూసర్ అయినా ఫస్ట్ టైం ఇంత పెద్ద సినిమా, ఇది ఒక మంచి బడ్జెట్తో తీసిన సినిమా, మీకు ఎక్కడ క్వాలిటీ కానీ ప్రొడక్ట్ కానీ ఏదేదో ఆశ మనిషికి తీసి అట్లా ఏదో వండి వార్చి చేసింది కాదండి. ప్రతి ఫ్రేమ్ నేను జర్నీ చేశానండి డైరెక్టర్ గారితో. ప్రతి ఫ్రేము ఆయన ఎంత కష్టపడ్డాడు, దీన్ని ఎలా ఎంత క్రిస్ప్గా పెట్టుకుంటే బాగుంటుంది, ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని బోరు కొట్టకూడదు అనుకుంటూనే కాన్సెప్ట్ ఎక్కడ మిస్ కాకుండా చెప్పాలనేది ఒక తపన. కానీ ధర్మాన్ని చెప్పాలనే తపనండి. ఓకే, దానిలో ఒక లైన్ రాసుకుంటారు ఆయన డైరెక్టర్, ఎండ్లో మీకు కనిపిస్తుంది, ఐ విల్ బ్రేక్ ద రూల్స్ టు సస్టైన్ ధర్మ అని.
లార్డ్ కృష్ణ అంటే మనకేందంటే ఇప్పుడు అలా చేసింది ఎవరు? ఇప్పుడు మొత్తం ఇప్పుడు మహాభారతాన్ని చూసుకున్నా కానీ నడిపింది అంతా శ్రీకృష్ణ పరమాత్మలే. సో మేము కూడా ఏంటంటే అది మాకు ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ని మేము ఈ సినిమాలో ప్రజెంట్ చేసుకున్నాం. మీకు కనిపిస్తాడు ఆయన లాస్ట్లో. బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ ఒక డైలాగ్ మాత్రం నిజంగా హార్ట్కి టచ్ అయ్యేలా ఉంది సార్. అదేంటో నేను చెప్తాను. మన శ్రీనివాస్ రెడ్డి గారు లాస్ట్లో ఒక డైలాగ్ అంటారు, అన్న ఎవరు వచ్చి అడిగినా కానీ కోరికలు అనేది తీర్చేస్తూ ఉంటాడు, మళ్ళీ దాన్ని తదుముట్టడం కోసము ఆయనే భగవంతుడుగా మరో అవతారాలు ఎత్తుతూ ఉంటాడు అని చెప్పేసానంటే కరెక్టే కదా. అదే ఇప్పుడు దశావతారాలు ఉన్నాయి. దశావతారాలు ఇప్పుడు నేను ఇంకోటి ఏంటంటే మన అధ్వానమైన పరిస్థితి మన సంస్కృతిలో నేను ఇది బాధపడి చెప్తున్నాను. ఎందుకు అంటే మనకు తెలిసింది ఆవగింజంత కూడా కదండి. మనకున్న విజ్ఞానంలో మనది చాలా విజ్ఞానం ఉంది, కానీ ఎవరికి అంతగా తెలియదు. ఇప్పుడు మనం ఎంతసేపు ఉన్న ఈ 4 యుగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము, కానీ దాని వెనక ఇప్పుడు ఎన్ని యుగాలు వస్తున్నాయి, దేవతలు ఎగతాళి చేసే స్టేజ్కి వస్తున్నారు. కానీ మీకు నిజంగా అంత టైము అంత తెలుసుకోవాలని ఉంటే చదవండి. చదివితే మీకు బ్రహ్మజ్ఞానం తెలుస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు ఈ ఒక పుస్తకంలో చదివి నాకు తెలుసు అనుకునే ఇది కాదండి. ఇప్పుడు మన ఋషులు ఇంకా జీవించున్నారు, చిరంజీవులుగా ఉన్నారు, సప్త ఋషులు ఉన్నారు. వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు హిమాలయాలకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? పని పాటలకు వెళ్తున్నారు. సో జ్ఞానం సంపాదించుకునే దానికి ఎందుకు మంది కర్మభూమి. ఈవెన్ ఈయన అంటారు, బ్రహ్మంగారు అంటారు, ప్రపంచం మొత్తం పోయినా కానీ భారతదేశం ఉంటుందని. రైట్. ఎందుకు? ఇది కర్మభూమి, వేదభూమి. ఇది ఈ వేదభూమిలో మనం పుట్టినందుకు, మనం ఉన్నందుకు చాలా గర్వపడాలి. ఈ జ్ఞానం లేదండి. చాలా డీవియేట్ అయిపోతున్నాము, చిన్న దానికే ఇదైపోతున్నాము. సో ఈ సినిమాలో చేసిన ప్రయత్నం కూడా అదే. ఓకే, మంది అంటే మీరు చిన్నదానికి రియాక్ట్ అవ్వకండి, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ రియాక్షన్స్ అని లాస్ట్లో చెప్తాం మీకు. ఓకే, సో వాళ్ళతో కూడా చెప్పిస్తాం. అంటే మీకు స్టోరీ కూడా ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఆత్మల్ని మళ్ళీ భూమి మీదకి పంపించేటప్పుడు దేవుడు ఒక మెంటర్ని పంపించి వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళకి గుర్తు చేసి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మంచిగా రమ్మని చెప్పండి, ఈసారైనా వాళ్ళకి మోక్షం వస్తుంది అని చెప్తారు. అంటే మనం కూడా ఒక మనిషిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగిపోయే లోపల కొన్ని మంచి పనులు చేయండి. ఓకే, ఇప్పుడు ఉన్న కర్మని గుడ్ కర్మని ఏర్పాటు చేసుకోండి. బ్యాడ్ కర్మని పెట్టుకొని మీరు, మీ తరాలు, మీ పిల్లలు, అంటే మీకు ఆల్రెడీ ప్రారంభ కర్మ వస్తుంది. మీ తల్లిదండ్రుల నుంచో, మీ ముత్తాతల నుంచో, మీ జేజనాల నుంచో, వాళ్ళ నుంచి వస్తుంది. మీ వరకు వచ్చే వరకన్నా మీరు ఆ వాళ్ళందరికీ సంతృప్తి పరిచే విధంగా కొన్ని పూజలు చేసుకోవటము, మీరు ప్రవర్తన చక్కగా ఉంచుకోవటము, మీ వల్ల మీ పిల్లలకు నెక్స్ట్ తరానికి ఇబ్బంది లేకుండా మీ బ్యాడ్ కర్మ వాళ్ళకి పాస్ చేయకుండా ఉంటే అదే 10,000. రైట్. ఈ సినిమాలో చూసి బయటకు వచ్చిన తర్వాత అలా అనిపిస్తుందండి. సో నైస్ సార్. ఎందుకంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు తీసుకున్న ఈ ఫస్ట్ స్టెప్పే చాలా బోల్డ్ డిసిషన్, అండ్ దాన్ని పర్ఫెక్ట్గా రావడం కోసం మీరు చేసిన కృషి కానీ ఇట్ వాస్ వండర్ఫుల్. అంటే వీఆర్ వెయిటింగ్ సార్, రియల్లీ. థ్యాంక్ యూ. హ్యారీ ఎప్పుడు వస్తుందా అనేది. దాంట్లో వచ్చిన సాంగ్స్ కానీ అన్నీ చాలా బాగుంది. అనూప్ రూబెన్స్ గారు ఇచ్చిన మ్యూజిక్ కానీ, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అసలు కట్టిపడేస్తుందండి బాగా. అనూప్ రూబెన్స్ గారికి నేను ఈ సెషన్లో ఈ ఇంటర్వ్యూలో ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే చాలా టైం పెట్టి చాలా చేంజెస్ వచ్చినా కానీ మనస్ఫూర్తిగా ఆయన మా కోసం చేశారు. నేను ఆయన ఆయన టూర్లు చేస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు యూఎస్లో. సో ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది. సార్ ఇట్లా ఈ చిన్న చేంజ్ వచ్చింది అంటే పర్లేదండి చెప్పండి చేస్తానని చెప్పి చాలా మాకు సహకరించారు. అంటే అందరూ సహకరించారండి, అందరూ సహకరించారు. చాలా పాజిటివ్గా లేట్ అయినా లేటెస్ట్గా వస్తున్నాము. చాలా సంతృప్తిగా ఉంది. ఇప్పుడు లేకపోతే ఆ టెన్షన్ నాలో మీకు ఆ టెన్షన్ కనపడి ఉండాలి. నేను ఇంత డబ్బులు పెట్టాము, అయ్యో ఈ సినిమా ఏమైపోతుందో అనే ఆలోచన లేదండి. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇప్పుడు డబ్బులు వస్తాయా లేదా అనేది దైవాధీనం అండి. కానీ గంటాపదంగా నేను చెప్పగలిగేది ఏంటంటే కొత్త ప్రొడ్యూసర్ అయినా హీరోయిన్, టాప్ హీరోయిన్, స్టార్ ఇలాంటి ఎవరు లేకపోయినా కానీ కట్టిపడేసే సినిమాని, ఒక మంచి సినిమాని తీశారు అనే పేరైతే వస్తుందండి. సూపర్ సార్, నైస్. అండ్ సార్ మరి ఈ మూవీ తర్వాత
సో నెక్స్ట్ ఇంకేమైనా మూవీస్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ప్రెసెంట్ కంప్లీట్ దీని మీదే కూర్చున్నారా? ఏమి లేవండి, అంతే. దీని మీద ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత చాలా కథలు విన్నాము, చేసాము, షార్ట్ లిస్ట్ చేసాము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి పార్ట్ ఆఫ్ ప్రాసెస్. కానీ నాకేంటంటే నేను వన్ ఎట్ ఎ టైం గాయ అండి. ఓకే. నేను టూ మెనీ థింగ్స్ చేసే పర్సనాలిటీ కాదు నాది. ఏదన్నా ఒకటి కష్టమైన నష్టమైన ఎండ్ టు ఎండ్ దాన్ని అంతం కాదు అంతు చూసే వరకు ఉండి దాన్ని బయటపడేసుకునే మనస్తత్వం నాది. సో నేను దానికోసమే నాకు పోరాటాలు ఏమీ లేవు, ప్రయత్నాలు మాత్రమే ఉన్నాయి. మొండివాడు రాజు కంటే బలవంతుడు అని అంటూ ఉంటారు. మీరు మొండివాడు. మొండివాడి కంటే ఇప్పుడు ఈ ఇండస్ట్రీ మొండితనంతో పనిచేయదండి, లౌక్యంతో పని చేయించుకోవాలి. చెప్పండి, ఆ ప్రాజెక్ట్ కోసం మీరు మొండిగా ఉండి ఆ అవుట్పుట్ తీసుకురావడం కోసం మీరు చేసిన కృషి ఉంటుంది చూసారా. ఇది అంటే సినిమా ఇండస్ట్రీలో నాకు ఇప్పుడు శేఖర్ కమ్ముల గారు చెప్తా ఉంటారు, ఇది నా కూతురు కొడుకు లేకపోతే కాఫీ లాంటిది అట్లా అని చెప్తా ఉంటారు కదా. ఒక అటాచ్మెంట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఆయన అంతగా ఆలోచించి తపన పడి రాసుకొని చేసుకొని దాన్ని కూడా మనం ఎట్లయితే మనం ఇప్పుడు పెట్స్ని మనలో ఒకటిగా చేసుకొని ఒక అటాచ్మెంట్ పెంచుకుంటామో, ఒక జర్నీ చేసినప్పుడు ఒక ప్రోడక్ట్ గురించి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి తెలియని ఒక అనుబంధం ఏర్పడుతుంది. నా విషయంలో కూడా అదేనండి. అంటే పట్టుదల కంటే ఇది ఒక సినిమా ఇండస్ట్రీలో నా మొదటి బిడ్డ అనుకోండి. ఓకే. సో ఇప్పుడు ఎలా వదిలేస్తాము? ఇప్పుడు కాళ్ళు వంకర ఉంది, కన్ను వంకర ఉందని వదిలేస్తామా? ఏ పేరెంట్స్ అయినా బిడ్డని అట్లా వదిలేస్తారా? వదిలేలేరు. ఇబ్బందులు లేకుండా ఎవరైనా ఉండగలరా? లేరు. ఇబ్బందులు వస్తూ ఉంటాయి, సహజం. అది మనిషి జీవితం అంటేనే ఈ ఇబ్బందులను ఎదుర్కొని బతకగలగటం. సో వీటన్నిటి సారాంశమే ఈ సినిమాలో కూడా నాకు జరిగింది. సో బట్ స్టిల్ అది నేను చూడాలి. ఇప్పుడు 9 months అయిపోయిందండి, డెలివరీకి రెడీగా ఉంది. ఐ వాంట్ టు సీ క్రాలింగ్, వాకింగ్, రన్నింగ్. అండ్ ప్రేక్షకులు ఎలా అంటే రిసీవ్ చేసుకుంటారు. ఓకే, దాన్ని జస్ట్ చిన్న బిడ్డగానే వదిలేస్తారా లేకపోతే పరిగెత్తిస్తారా? చూడాలండి అది. నైస్ సార్. అండ్ మొత్తానికి అయితే మీరు చేసిన ప్రయత్నం మాత్రం చాలా గొప్ప ప్రయత్నం. ఇంకా ఇలాంటి ప్రయత్నాలు చేయాలి అండ్ మంచి మంచి ప్రాజెక్ట్స్ అనేది కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆరీ ఇన్ థియేటర్స్ ఎస్పెషల్లీ. తొందరగా దింపండి, బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అనుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ చాణక్య. దిస్ ఇస్ వెరీ గుడ్. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ ఆల్ రైట్ క్వశ్చన్స్ సో దట్ అట్లీస్ట్ ప్రేక్షకులకి అందరికీ అర్థమవుతుంది. 2 years జర్నీ ఇది. 2 years అందరూ కష్టపడి పనిచేశారు. ఎవరు ఈ సినిమాని వదిలిపెట్టలేదు మధ్యలో. ఎన్ని కష్టాలు వచ్చినా, కష్టాలు ఏం లేదండి. అంటే ఇది ఒక మంచి ప్రోడక్ట్ చేయడానికి దానిలో ఉన్న ఏమన్నా మైనస్లని ప్లస్లు చేసుకోవడానికి చేసిన ప్రయత్నమే. అది కష్టం కాదు, ఇష్టంతో చేసిన పని. సో ఆ ఇష్టంతో చేసినాం కాబట్టే నచ్చుతుంది అని ప్రేక్షకుల్ని అనుకుంటున్నా. ప్రేక్షకులందరినీ కోరుకునేది ఏంటంటే మా సినిమా వచ్చి చూడండి, మీకు నచ్చుతుంది. ఛాలెంజెస్ అయితే నేనేం చేయను, నచ్చకపోతే అది చేస్తా ఇది చేస్తాను కాదు. కానీ మీకు ఒక ఫీల్ గుడ్ భావంతో అయితే సినిమా నుంచి బయటకు వస్తారు. ఎవడరా ఈ సినిమా ఎందుకు ఇంత చండాలంగా తీసినారా అనే భావనలో అయితే మీరు ఉండరు. ఓకే, కానీ మంచి ప్రాజెక్టే దించారు. అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ చెన్నై. థ్యాంక్ యూ.